స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వలేము. 5 సార్లు అబార్షన్ జరిగిందంటే 5 సార్లు ఆపండి 4 సార్లు కాదు 5 సార్లు కాదు ఆవిడ ఎన్నిసార్లు జరిగింది ఒకసారి చెప్తుంది. అదే స్క్రిప్ట్ ఏముందన్నా పవన్ కళ్యాణ్ గారు మీరు నాతో మాట్లాడే స్క్రిప్ట్ ఇచ్చారా? శ్రీధర్కి కడుపు చేయమని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారా? శ్రీధర్కి అమ్మాయిని కడుపు చేయమని, అమ్మాయికి అమర్శ చేయమని, అమ్మాయిని వాడుకోమని అంటే అండి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, పవన్ కళ్యాణ్ రోల్ మోడల్ గా తీసుకొని, పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తితో ఆదర్శంగా తీసుకొని శ్రీధర్ అనే వ్యక్తి అమ్మాయికి 4 సార్లు అమర్శలు చేయించి రేపు చేసి కొడుకులు చేశాడంటావు. మీ నాయకుడు కొడుకులు చేశాడు, అమర్శలు చేయించాడు, కొడుకులు తీయించాడు, కొడుకులు చేశాడు, 4-5 పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీ నాయకుల్లాగే ఆ నాయకుడు కూడా చేయండి. మీ నాయకుడు మీ అందరికీ ఇస్తూ ఉన్నాడా? మీ అందరికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడా? మీ ఎమ్మెల్యేలకి, మీ అధికార ప్రతినిధులకి లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణరావు గారు మీరు అదుపు తప్పొద్దు. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడే విధానంలో టాపిక్ మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తీస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా తిడతారు. ఎందుకండి అనవసరంగా వ్యక్తిగతంగా ఎందుకు తిడుతున్నారు మీరు? ఎంత విద్యావంతంగా మాట్లాడతావు? మీ పవన్ కళ్యాణ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ నాదర్లో చెప్తారా? శ్రీధర్ ఆ అమ్మాయికి కడుపు చేసి రేప్ చేసి అమర్శలు చేయించారా? తనకు చెప్పు. మీరు స్క్రిప్ట్ ఇచ్చారా శ్రీధర్కి? ఎవరు స్క్రిప్ట్ ఇస్తారు? మీ విలేకరులు స్క్రిప్ట్ ఇస్తారో ఏం మాట్లాడతారు? అంటే మీ నాయకుడు ఆ రోజు ఏదైతే లెటర్ పేపర్ రిలీజ్ చేస్తారో మీరు చేసిన రేపుల మంటలు కప్పించుకోండి, మీకు మానసిక రుగ్మతలు కప్పించుకోండి, మీ ఆర్థిక లావాదేవీలు కప్పించుకోండి, మీరు లెటర్ పేపర్ రిలీజ్ చేసేస్తే సరిపోయిందా? ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు ఆగాలి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఒకటి గుర్తుంచుకోండి. లక్ష్మణరావు గారు ఇప్పుడు లక్ష్మణరావు గారు ఒక్క మాట గుర్తుంచుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అవంతి శ్రీనివాస్ కానీ అంబటి రాంబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? హుద్దాగా టాపిక్ లో కంక్లూడ్ చేయండి. వాళ్ళని అలా చేయమని మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? వాళ్ళని అలా చేయమని ఎందుకు సార్? అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వినండి లక్ష్మీకాంత్ గారు ఆగండి. సమయం అయిపోయింది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది సార్. కంక్లూడ్ చేయండి. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మనకి తిరుమల పవిత్రత గురించి, హిందువుల మనోభావాల గురించి మాడినప్పుడు చిన్నజీయర్ అనే వ్యక్తి ఎప్పుడైతే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి మాడవీధుల కింద ఏర్పడిన దగ్గర ముందు ఉన్నప్పుడు దాన్ని కొట్టి ఎరగొట్టినప్పుడు తిరుమలని చెత్తకుండితో పోల్చాడు. అతను ఏ రోజైనా క్షమాపణ చెప్పాడా? నేను ఒకటే చెప్తున్నాను, నా వల్ల హిందువులకు మనోభావాలకు గాయమైతే నేను 2 చేతులు జోడించమని. ఎందుకంటే నేను ఒక హిందువునే, క్షమించమని అడగడానికి నేను వెనకాడను కూడా. ఎందుకంటే నాకు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న ఏ పనికైనా సరే పెద్దజీయర్ బాధ్యత ఇది. అరకమణి సేవలో ఆ పెద్దజీయర్ దగ్గర పనిచేస్తున్నాడే ఆ పనికి మనల్ని పనిచేసాడు. ఈ చిన్నజీయరేమో మాడవీధులను ఎరగొడితే వాటిని మాట్లాడిన మాటలేంటి చెత్తకుండితో పోలుస్తాడు తిరుమలని. ఇలాంటి వల్ల మనకి ప్రతినిధులు ఈ మఠాలు పెట్టుకొని ఏ పనులు చేస్తారో చెప్పమనండి. వంశీ గారితో నాకేం వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. ఈ విషయంలో సీరియస్ కన్సెన్సస్ వాళ్ళు ఇదే రోజు వాళ్ళు అక్కడే ఉంటారండి. వాళ్ళ సన్నిధానంలోనే ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రకారం జరుగుతుంది దగ్గర. ఈ రోజు ఈ లడ్డు తేడా ఉందని ఏదో రోజున పెద్దజీయర్ నుంచి స్టేట్మెంట్ ఉందా? ఏనుకుంటారు అక్కడ కూర్చున్న వాళ్ళు? మన హిందువుల యొక్క ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాన్ని పరిరక్షించడానికి ఉంటారు హిందువులు ప్రతినిధులుగా. మరి అలాంటప్పుడు అక్కడ ఉండకుండా పొమ్మనండి. ఇంటికి పోయి ఆ మఠాలు సన్నాసి మఠాలు అన్ని తీసుకుని ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకుని చారు పప్పు అన్న తినుకుని కూర్చోమనండి. దేనికి వీళ్ళందరూ? అమ్మ పెట్టబెట్టదు అడుగు తిననే ఒక పక్క విశ్రేందు పరిచి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? పెద్ద జీరు కాపాడు, చిన్న జీరు తిరుమల అంటాడు.
మేబీ తెలుసుకోకుండా మాడితే ఎట్లాగండి? రైట్ 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 వంశీ గారు ఒక సినిమా ప్రొడ్యూసర్, అవునండి, Yes. సినిమా ప్రొడ్యూసర్ చెప్పండి. ఎవరో కాదు అశ్విని దత్తే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అన్నప్పుడు ఏమి అప్పుడు ఆవిడకి మనోభావాలు గాయాలు అయిపోలేదా? చూయమంటారా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్? రైట్ రైట్ సార్. ఎందుకు ఊరికండి? ఎస్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు. లక్ష్మీనాథ్ గారు ఆగమ శాస్త్రాల గురించి మన కేఎస్ ప్రసాద్ గారు బాగా చెప్పారు. మరి ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం లడ్డూలో బేటా కెరోటిన్ కలిపారు? ఏ ఆగమ శాస్త్రం ప్రకారం లడ్డూలో ఎసిడిక్ యాస్టర్ యాసిడ్, లాక్టిన్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, మైకావిట్, సాఫ్ 400, డైగ్లిసరైడ్స్, పామ్ కెరన్ ఆయిల్ ఏ ఆగమ శాస్త్రాలతో జగన్మోహన్ రెడ్డి కలిపాడు సార్? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు సార్? ఇప్పుడు సిట్ రిపోర్ట్ లో ఉంది కదా ఇవన్నీ కలిశాయని. మరి ఇంకా ఇప్పుడు కూడా చిన్నజీఆర్ స్వామిని, పెద్దజీఆర్ స్వామిని, ఈయనేదో వాళ్ళని ఏంటి పప్పు పులిపప్పు ఇంకేదో తినాలా? ఈ బేపనోళ్ళ ఇట్లాంటి మాటలు వాడుక భాషలో మీ ఇంట్లో వాడుకోండి. డిబేట్ లో ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పటికే మీరంటే అన్ని తెలిసినలే కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఇతరుల గురించి ఆలోచించండి. మీరు పెద్దవారు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు. మీకు ఇట్లాంటివి నేను చెప్పడం అనేది నా స్థాయి, నా వయసు చాలా చిన్నది. ఇన్ని దరిద్రాలు చేసేసి తిరుపతిలో ఈరోజు ఈయన వచ్చేసి ఆగమ శాస్త్రాలు ఆడి గురించి వీటి గురించి మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి. మీకు సిగ్గులేదు? ఈ ఆగమ శాస్త్రాల గురించి, వాటి గురించి, వీటి గురించి సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టినా మీకు సిగ్గులేదు? లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు, మీ పార్టీకి ఉన్న అర్హత అది. మీ పార్టీకి ఉన్న అర్హత లక్ష్మణరావు. కూతురు మాట్లాడటం మాకు అవసరం లేదు. ఇంకా 100 కోట్ల మంది హిందువులందరూ కూడా పెద్దల చెప్పులేసి ఆ చెప్పులతో మీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌ని కొడతాగా మీరు సిగ్గురాదు. హిందువులకు మనోభావాలు దెబ్బతీయరు. హిందువులకు మనోభావాలు దెబ్బతీయరు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయరు. మీకు సిగ్గురాదా? ఇంకా ఎంతకాలం రాజకీయం చేస్తారు? ఎంతకాలం? సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చింది. అయ్యా ఎక్కడ కూడా పట్టుకోగానే ఆడుకోగానే ఎటువంటి కలలేదని మీకు రిపోర్ట్ ఇస్తారు. నీకు నీ చంద్రబాబు నాయుడుకి, నీ పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్‌కి ఉన్న కొవ్వు, మీకు కొవ్వు, మీ కొవ్వుతో మీ కొవ్వు కొట్టుకొని మీ కొవ్వుకి మాట్లాడే మాటలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో యావత్ భారతదేశం. లక్ష్మణరావు గారు ఆయాసపడుతున్నారు కొంచెం. లక్ష్మణరావు గారు మీరు ఎక్కువ ఆయాసపడుతున్నారు. కొంచెం కంట్రోల్ ఉండండి. మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా లక్ష్మణరావు గారు. మాట్లాడారు ఇన్ని దరిద్రాలు మాటలు సమాధానం చెప్పాలా?